సో యాక్చువల్గా ఏంటంటే ఐవీఎఫ్ అనే కొంతమందికి అసలు ఏంటి అనే డౌట్ ఉంటుంది. సో ఈ ఐవీఎఫ్లో యాక్చువల్గా ఏంటి అని అంటే ఇంజెక్షన్స్ ఒక 10 to 12 days వరకు ఇంజెక్షన్స్ ఇస్తూ ఫాలికల్స్ కరెక్ట్గా పెరుగుతున్నాయా లేదా అని స్కాన్స్ అనేది చేస్తాం. సో రెగ్యులర్గా ఆ సైజెస్ పెరుగుతున్నాయా లేదా, ఆ ఇంజెక్షన్ డోసెస్కి మన బాడీ సహకరిస్తుందా లేదా అని చూసుకోవడానికి బ్లడ్ టెస్ట్తో పాటు ఐవీఎఫ్ చేసేటప్పుడు స్కాన్స్ కూడా చేస్తామన్నమాట. ఒక 36 hours అంటే 36 గంటల తర్వాత ఆ ఎగ్స్ అనేది మనం కలెక్ట్ చేసుకుంటాం ఓవరీస్ నుంచి. ఆ ఎగ్స్ని కలెక్ట్ చేసిన తర్వాత భర్త కణాలను తీసుకొని వాష్ చేసిన తర్వాత మంచిగా ఉన్నాయా లేదా అని మైక్రోస్కోప్ కింద చూసి వాటిని ఇంజెక్ట్ చేశాక గర్భసంచిని మనము పొరని బాగా ఇంక్రీజ్ చేసి 8 mm వరకు పొరని ఇంక్రీజ్ చేశాక ఆ బేబీస్ అతుక్కునే టైంలలో మనం పెడతాం అనమాట. థ్యాంక్ యూ అండి. మనం ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో వన్ ఆఫ్ ది మోస్ట్ యూస్ఫుల్ ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అడ్వైస్ చేసినప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది మనకి ఐవీఎఫ్లో ఎందుకు ఇంపార్టెంట్, అది కపుల్కి ఎట్లా హెల్ప్ అవుతుంది అనేది ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఒక కపుల్ ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నప్పుడు ఈ ఐవీఎఫ్ అనేది నాట్ జస్ట్ ఏ ట్రీట్మెంట్, ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ టు దేర్ పేరెంట్హుడ్. సో ఈ కౌన్సిలింగ్లో మెయిన్గా మనం ఫస్ట్ కపుల్కి వాళ్ళ కండిషన్ ఎట్లా ఉంది, వాళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫర్టిలిటీ ఛాన్సెస్ ఉంటాయి, సో వాళ్ళకి ఎందులో ప్రాబ్లం ఉంది, ఏదర్ ఎగ్లో ప్రాబ్లం ఉందా లేదంటే స్పామ్లో ప్రాబ్లం ఉందా, అసలు ఈ ట్రీట్మెంట్ అనేది మనం ఎందుకు అడ్వైస్ చేస్తున్నాము, ఈ ట్రీట్మెంట్ చేశాక మనకి ఎలాంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి, ఎన్ని డేస్ ట్రీట్మెంట్కి పడుతుంది. సో ఇదంతా మనం ట్రీట్మెంట్ ప్రాసెస్ అనేది ఫస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో దట్ ఎమోషనల్గా మెంటల్గా కపుల్ ఈ ట్రీట్మెంట్కి ప్రిపేర్డ్గా ఉండడానికి. సో వాళ్ళు ఫినాన్షియల్గా కూడా దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అని తెలుసుకోవడం వల్ల వాళ్ళు ట్రీట్మెంట్కి ప్లాన్గా ఉండడానికి అది చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ. చాలా మందికి ఐవీఎఫ్ అంటే ఎన్ని మంత్స్ పట్టింది, దాని టైం లైన్ ఏంటి అని అడుగుతున్నారు. దాని గురించి వాళ్ళు తెలుసుకుందాం. ఆల్రెడీ ప్రీవియస్ ట్రీట్మెంట్స్ తీసుకొని ఉంటే ఆ ట్రీట్మెంట్స్ ఏమేమి జరిగినాయి వాటి గురించి క్లియర్ డీటెయిల్స్, ఇన్వెస్టిగేషన్స్ ఏమన్నా జరుగుంటే వాటి నుంచి క్లియర్గా చూసుకుంటాము. పేషెంట్ కనుక పీరియడ్స్లో ఉన్నప్పుడే వస్తే, ఐ మీన్ ఫస్ట్ 2-3 daysలో వస్తే మనం ఆబ్వియస్గా ఫస్ట్ డేనే అన్ని క్లియర్ చేసుకుంటాము. 1 day సరిపోద్ది. దాని తర్వాత అండ్ ఈ పీరియడ్ అనేది ప్రతి వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. పీసీఓడి పేషెంట్స్కి పీరియడ్తో సంబంధం లేకుండా ఒక్కొక్కసారి మనం స్టిమ్యులేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒక 10 to 12 days ఆఫ్ ఓవేరియన్ స్టిమ్యులేషన్ డ్రగ్స్ ఇస్తాం. డైలీ ఇంజెక్షన్స్ ఉంటాయి. ఆ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కరెక్ట్గా 35 to 36 hours మనం ఎగ్ పికప్ అనేది, ఓవం పికప్ అనేది జరుగుతుంది. దాని తర్వాత 12 to 14 days ప్రెగ్నెన్సీ టెస్ట్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ Day 3 ఎంబ్రియోనా Day 5 ఎంబ్రియోనా బట్టి. ఒకవేళ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ జరుగుతున్నట్లయితే Day 5 ఎంబ్రియోస్ని మనం ఫ్రీజ్ చేసేసుకుంటాము. 6 to 8 weeks టైం పట్టింది మన ప్రెగ్నెన్సీ రిజల్ట్ గురించి తెలుసుకోవటానికి అన్నమాట. మద్యం సేవించిన తర్వాత ఒక 48 hours లోపు హస్బెండ్ వైఫ్ కలవకూడదు, ఒకవేళ కలిస్తే వీర్య కణాలకి ఏదో ప్రాబ్లం ఉంటది అని ఇట్లా ఏదో అడుగుతున్నారండి. ఎస్, డెఫినెట్లీ ఆల్కహాల్ వల్ల మనకి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూస్తాము. స్పర్మ్ క్వాలిటీ మీద ఎఫెక్ట్ పడచ్చు, దానివల్ల సంతానలేమి సమస్యలు వస్తాయని అనుకుంటూ ఉంటాము. బట్ ఒక 48 గంటల వరకు హస్బెండ్ వైఫ్ కలవకూడదు అని అయితే ఎక్కడా లేదండి. హస్బెండ్ వైఫ్ కలవడం వల్ల వీర్య కణాలకి ఏదో ప్రాబ్లం అవుతుంది అని కూడా ఏమీ లేదు. బట్ రెగ్యులర్ గా ఆన్ క్రానిక్ బేసిస్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్పర్మ్ క్వాలిటీ డెఫినెట్లీ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో స్పర్మ్ కౌంట్ అండ్ మోటిలిటీ కూడా తగ్గచ్చు. ఎస్పెషలీ ఎక్సెస్ ఆల్కహాల్ తీసుకోవడం అనేది అసలు మంచిది కాదు. అండ్ దీని వల్ల మేల్స్ కి ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. సో ఆల్కహాల్ అనే కాదు, స్మోకింగ్ కూడా మనకి మంచిది కాదు. స్పర్మ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుంది. స్పర్మ్ క్వాలిటీ, కౌంట్, మోటిలిటీ స్మోకింగ్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కానీ ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఏజ్ తో సంబంధం లేకుండా ఎఫెక్ట్ అవుతుంది. చిన్న వయసులో వాళ్ళకు కూడా స్మోక్ చేస్తే, ఆల్కహాల్ తాగితే మనకి స్పర్మ్ క్వాలిటీ అండ్ మోటిలిటీ ఎఫెక్ట్ అవుతుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్. కానీ స్మోక్ చేసినప్పుడు, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కలవకూడదు అని అయితే డెఫినెట్లీ ఎటువంటి రెస్ట్రిక్షన్ అయితే లేదు. థ్యాంక్ యూ. ఫర్టిలిటీ సెంటర్స్కి వచ్చే పేషెంట్స్ కి ఐవీఎఫ్ మాత్రమే చెప్తారా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఐవీఎఫ్ ఈజ్ జస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అండి, విచ్ ఈస్ యూజువలీ లాస్ట్ రిసార్ట్ ట్రీట్మెంట్. చాలా మంది కపుల్స్ కి, అవుట్ ఆఫ్ 10 couples 8 members కి కాజ్ కరెక్ట్ గా ఐడెంటిఫై చేసుకుంటే చిన్న చిన్న మెడిసిన్స్ తోటి మనకి ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వస్తుంది. కాకపోతే చాలా మంది కపుల్స్ ఏం చేస్తారు అని అంటే ఇనీషియల్ ఫర్టైల్ పీరియడ్ అంతా కూడా వేస్ట్ చేస్తారు. లోపల ప్రాబ్లం అనేది ఎగ్స్ అనేది తక్కువ అయిపోయినాకను, స్పర్మ్ అనేది బాగా తక్కువ అయిపోయాక ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ కి వస్తారు. ఫస్ట్ మీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్
ఎలా ఉన్నాయి, వెయిట్ కరెక్ట్గా ఉందా, వెయిట్ ఎక్కువగా ఉంటే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, డైట్ కంట్రోల్ చేసుకోవడము, హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అడిక్వేట్గా స్లీప్ ఉందా, స్ట్రెస్ ఎలా ఉంది, స్ట్రెస్ తగ్గించుకునే మార్గాలు ఎంచుకొని మీ పీరియడ్స్ రెగ్యులర్గా ఉందా, ఓవ్యులేషన్ ప్రాపర్గా అవుతుందా లేదా చెక్ చేసుకొని ఫర్టైల్ విండో అంటే రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళు పీరియడ్ వచ్చిన 10th డే నుంచి 20th డే లోపల ఆల్టర్నేట్ డేస్ మినిమం కలిసి ఉండి ఇలా ఒక 3 months కూడా కలిసి ఉన్నాక కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే మీరు ఫర్టిలిటీ డాక్టర్స్కి వచ్చి మీరు కంప్లీట్ ఎవాల్యుయేషన్ ఒకసారి చేసుకోవాల్సింది ఉంటుంది.